నమస్తే అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాజేషు, ఆరికోడి తండా, ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం. ఇది భవిష్యని అనే మా సీడు, భవిష్యని సీడు. నేను ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఈ సీడ్ వాడడం వల్ల నల్లి కానీ, ముడత కానీ, వర్షం పడ్డప్పుడు కానీ కొన్ని తోటలు పోయినాయండి. ఈ నల్లికి తట్టుకుంటుంది, దోమకు తట్టుకుంటుంది. ఇది అనేది కొంచెం హైలైట్గా ఉంది సీడు. ఈ సీడ్ వాడుతున్నప్పుడు ఇప్పుడు నుంచి 3 సంవత్సరాలు వాడుతున్న సీడు. కాకపోతే ముందు వచ్చే సంవత్సరం కల్లా ఈ సీడ్ దొరకాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. రైతులందరూ కొంచెం యూట్యూబ్ చూసిన ద్వారా కొంచెం ముందే కొంచెం బుకింగ్ చేసుకోవడం వల్ల దొరుకుతుంది సీడు నెక్స్ట్ వచ్చేసారి. అందుకోసమని నల్లి కానీ, ముడత కానీ, క్రాప్ సెట్టింగ్ కానీ, పూత కానీ, పిందె కానీ, పూత రావడం వల్ల మొత్తం పిందె అవుతుంది. పిందె అనేది అది పూత అనేది రాలడం లేదు. ఇది వేసుకోవడం వల్ల హైలైట్గా ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వస్తుంది. ముడత కానీ, దోమ కానీ, ఇలాంటి సచ్చుడు రోగాలు కానీ, తెగుళ్ళు కానీ ఇలాంటివి అయితే ఇవేమి లేవండి. మా పక్క ఉన్న తోటలు అనేది నల్లికి పోయినాయి, కానీ నా వర్షానికి కొన్ని పోయినాయి. కానీ మా తోట మాత్రం అయితే హైలైట్గా అయితే ఏమీ లేదు, ఏ రోగం లేదు, నీట్గా ఉంది. తాలు కావడం కానీ ఇలాంటివి అనేది తెగుళ్ళు అనేది ఏమి లేదండి. దీని ఇంతరం వాడడం వల్ల రైతులందరికీ మంచి దిగుబడి వస్తుంది, లాభం ఉంటుంది. మా సీడ్ వాళ్ళది భవిష్యని. ఈ సీడ్ వేసుకోవడం వల్ల మస్తు హైలైట్ ఉంది, అందరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈ సీడ్ దొరకాలంటే ఎక్కడ దొరకాలంటే ఖమ్మంలో పిఎస్ఆర్ రోడ్డు శ్రీ హనుమాన్ సీడ్స్, సార్ పేరు శేఖర్ గారు. దీనికి వాడడం అంటే ఫస్ట్ మీరు వచ్చే సంవత్సరం వాడుకోవాలంటే ఫస్ట్ దీని ద్వారా యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది, దాని ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఆ బుకింగ్ చేయడం వల్ల అనేది నెక్స్ట్ సారి కొంచెం టైట్గా ఉంటుంది. బుకింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఎమ్మటే కావాలంటే ఇది దొరకడం చాలా కష్టంగా ఉంది. నేను వేసింది 2 ఎకరాల సార్. ఇది 2 ఎకరాలకు హైలైట్గా ఇదే లెవెల్గా ఉంది, ఏం తేడా లేదు. కావాలంటే తోట మొత్తానికి వీడియో చేయండి, వీడియో చేసి రైతులందరికీ సోదరులకి అని చూపించండి. ఇంకో విషయం ఏంటంటే పూత అనేది రాలిపోవడమే లేదు. పూత వచ్చిందంతా పిందె అవుతుంది, కాయ అవుతుంది. కాయ కూడా డ్యామేజ్ మచ్చగట్ట ఏమి రావట్లేదు. సైజు కూడా బార్ సైజు ఉంది. ఇప్పుడు నుంచి 3 సంవత్సరాలు చేస్తున్న ఈ తోట ఇంతరం. పోయిన సంవత్సరం ఎకరానికి వచ్చేసి 30 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం కూడా 30 నుంచి 30 దాటలే, తగ్గదు. అందుకోసం రైతు సోదరులందరికీ మా సీడ్ వాళ్ళది భవిష్యని వేసుకోవడం వల్ల ఎవరికి నష్టం ఉండదు. వేరే మా పక్కన వాళ్ళు వేసిన వేరే విత్తనాలు మొత్తం ఫెయిల్ అయినాయి. తోటలు మొత్తం నల్లి తట్టుకోలేకపోయింది. కొన్ని వర్షానికి కొంచెం చచ్చిపోయింది. అందుకోసం మాదంటే ఏ ప్రాబ్లం లేకుండా హైలైట్ ఉంది. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే ఇంతనం వేస్తాను. నేను ఇప్పుడు వచ్చేసి 3 సంవత్సరాలు చేస్తున్నా ఈ ఇంతనం. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే. కాయలో గింజ కూడా బాగుంటుంది, కలర్ బాగుంటుంది, కాయ కొంచెం వెయిట్ కూడా బాగా వస్తుంది. ఇది కాయలో ఏమి డ్యామేజ్ లేకుండా మార్కెట్లో కూడా అది జెండా పాట కంటే 100-160 రూపాయల కంటే తేడాలో పోతుంది. ఇది దానికంటే తక్కువ అయితే రాదు. కాయ డ్యామేజ్, మచ్చ, ఇది తెగులు గీగులు ఏం లేదండి. ఇది రైతు సోదరులందరూ నేను చెప్పేది ఏంటంటే మా సీడ్ వాళ్ళది భవిష్యని వేయడం ద్వారా ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వస్తుంది. తెగుళ్ళు కానీ, మచ్చలు కానీ, సచ్చడం కానీ, ఇది బొబ్బర రోగం రావడం కానీ, ఈ నల్లి ఎటాక్ కానీ, ఈ దోమకి ఇలాంటి అన్నిటికీ తట్టుకునే రకం ఇది. ఇది వేసుకోవడం ద్వారా రైతులందరూ కొంచెం సేవ్ ఉంటారు. ఇది వేయడం ద్వారా ఏంటంటే సారు అచ్చు కొంచెం దగ్గర ఉంటే కొంచెం గైర్యం ఉంటుంది. ఇది దమ్ము కొంచెం అచ్చు కొంచెం వెడల్పుగా ఉండాలి. అచ్చు కొంచెం వెడల్పుకుంటే కాయ చెట్టు ఎదగడం కానీ హైట్ వస్తుంది, గుబురు వస్తుంది చెట్టు. అదే అచ్చు దగ్గరగా అయింది అనుకో, కాయ కొంచెం అది గాలి వాడలేక, గాలి అది తగలలేక కొంచెం డ్యామేజ్ వస్తుంది. అందరూ రైతులు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.